చరణ్ బర్త్‌డే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసి, చరణ్‌ని తన వైపు తిప్పుకుందామనే ప్లాన్‌తోని చాలా గ్రాండ్‌గా అందరిని పిలిచి ఫంక్షన్ పార్టీ చేస్తూ ఉంటుందనమాట. సుమలత బర్త్‌డే పార్టీ. ఇక అందరూ గెస్ట్‌లందరూ వస్తారు. ఇక ఫుల్ డెకరేషన్ అంతా జోష్ ఉంటుందనమాట. ఇక ఇటు చరణ్ ఏమో కేక్ అదంతా కటింగ్ అయిపోయాక, ఇక బామ్మ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటాడు. అప్పుడు బామ్మేమో, "నీకు త్వరలో మంచిగా పిల్లలు పుట్టాలిరా" అని చెప్పి ఆశీర్వాదం ఇస్తుంది. "అదేంటమ్మా పిల్లల గురించి నాకెందుకు ఆశీర్వాదం ఇచ్చావు" అని చెప్పి అడుగుతాడు చరణ్. "అదేంట్రా ఫస్ట్ నీకు పెళ్ళయింది. మరి భార్యొచ్చింది. మరి భార్య తర్వాత పిల్ల పాపలే గదా! అందుకే అలా ఆశీర్వదించాను. ఏం తెలీదు నీకు" అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇక చరణ్ ఏమో వాళ్ళ అమ్మ, నాన్న దగ్గర బ్లెస్సింగ్స్ ఆశీర్వాదం తీసుకుంటాడు. ఆ తర్వాత ఇక ఒకరికొకరు స్వీట్స్ అవి తినిపించుకుంటూ ఉంటారన్నమాట లడ్డు. ఇక చరణ్ కోసమేమో పల్లవి లడ్డు తినిపిస్తుంది. "నాకింత లడ్డు మొత్తం పెడతావా? ఉండు నీ పని చెప్తాను" అని చెప్పి చరణ్ ఇక వరుసగా లడ్డూలు పల్లవి నోట్లో కుక్కేస్తూ ఉంటాడనమాట. "అబ్బా! ఏంటండి అందరి ముందు కూడా హ్మ్" అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది. ఇక కోపంగా చూస్తూ ఉంటుంది సుమలత. ఏంటసలు ఈ పల్లవి ఇంత ఇదిగా నా కొడుకుని ఆకట్టేసుకొని నేనేమో చూస్తూ కూడా ఏం చేయలేకపోతున్నాను అని సుమలత కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరోపక్క ఇటు గుండమ్మ కళ్ళు తిరిగి పడిపోవడంతోని గబగబా హాస్పిటల్‌కి తీసుకొస్తారనమాట ఆది వాళ్ళు. ఇక ఆది వాళ్ళ నాన్నగారు శ్రీనివాసరావు అలాగే ఇటు వైష్ణవి ముగ్గురు వస్తారనమాట గుండమ్మని తీసుకొని. ఇక డాక్టర్ ఏమో ఐసీయూలోకి తీసుకెళ్ళి ఇక టెస్ట్ చేసి చెప్తుందనమాట గుండమ్మకి గురించి. బయటకొచ్చి ఇలా చెప్తూ ఉంటుంది ఆది వాళ్ళకి. "ఏంటండి గుండమ్మకి ఎలా ఉంది" అని ఆది అడుగుతూ ఉంటే అప్పుడు డాక్టర్ గారు చెప్తూ ఉంటారు. "మీకు ముందే చెప్పాను కదండీ! గుండమ్మ గారి పరిస్థితి ఏమీ బాగాలేదు. ఆవిడకి ఇప్పుడు అర్జెంట్‌గా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరగాల్సిందే. ఎవరైనా డోనర్ ఉంటే చూడండి. లేదంటే ఇక మనం ఏమీ చేయలేము. ఆవిడని వదులుకోవడం తప్ప మనం ఏం చేయలేము" అని చెప్పి అలా చెప్పడంతోని ఇక ఏం చేయలేక ఆదిత్య అలా కింద పడి ఏడుస్తూ ఉంటే వైష్ణవి నవ్వుతూ ఉంటుంది. "బాగయింది, బాగయింది. ఇప్పటికైనా ఈ గుండమ్మ పీడ వదిలిపోతుంది" అని చెప్పి. మరోపక్క ఇక పల్లవికి ఈ నిజం తెలిసి గబగబా హాస్పిటల్‌కి పరుగు పరుగునొస్తుందనమాట. మరి పల్లవి తన కిడ్నీ ఒకటిచ్చి వాళ్ళ అమ్మని కాపాడుకుంటుందా లేదా? ఏం చేయబోతుందనేది తెలుసుకుందాము. సో, ఇంతే అండి ప్రోమోలో చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.